దేవుని నామమున ప్రియబిడ్డలారా మీకు వందనాలు. తపస్కాలము 2వ వారం శుక్రవారం. దివ్య పూజా బలి పట్టణాలు ఆదికాండము 37వ అధ్యాయము 3, 4, 12, 13 మరియు 17వ వచనం నుండి 28వ వచనం వరకు. కీర్తనలు 105, 16వ వచనం నుండి 21వ వచనం వరకు. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనం 43వ వచనం వరకు మరియు 45, 46 వచనాలు. ఇదిగో కలలగను వాడు వచ్చుచున్నాడు, రండు వీనిని చంపుదము. మొదటి పట్టణము ఆదికాండ 37వ అధ్యాయము 3, 4, 12, 13 మరియు 17వ వచనం నుండి 28వ వచనం వరకు. ముదుమున పుట్టినవాడు కావున ఇజ్రాయేలు యోసేపును ఇతర కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించాను. అతనికి పొడుగు చేతుల నిలువుటంగిని కుట్టించాను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి, అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షేకెము వెళ్ళిరి. ఇజ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షేకెములో మందలను మేపుచున్నారు గదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరకు పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. అంతటా ఆ మనుష్యుడు, వారు ఇక్కడి నుండి సాగిపోయిరి, దోతాను వెళ్ళుదమని వారిలో వారు అనుకొనుచుండగా వింటిని అని చెప్పాను. యోసేపు సోదరులు పెట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరం ఉండగానే చూచిరి, అతడి దగ్గరికి రాక మునిపి అతని చంపవలని కుట్ర పన్నిరి. కావున ఇదిగో కలలగను వాడు వచ్చుచున్నాడు, రండి వీనిని చంపి గోతులో పారవేసి అడవి మృగం మృంగివేసినదని చెప్పుదము, వీని కలలు ఏమగునో చూతుము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలదనెను. మనకు ఈ రక్తపాతమేలా, యోసేపును ఈ అడవి అందలి గోతులో త్రోయుదము, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పాను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చనని రూబేను తలచెను. యోసేపు సోదరులు దగ్గరకు వచ్చాను. వారు అతడు ధరించిన పొడువు చేతుల నిలువుటంగిని తీసివేసిరి, అతనిని గోతులో పడదోసిరి. అది వట్టి గొయ్యి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గీలాదు నుండి ఐగుప్తు దేశమునకు పోవు ఇష్మాయేలీయులు బీడారు వారి కంటబడెను. ఇష్మాయేలీయులు ఒంటులపై గుగ్గిలమును బోలమును లేపన ద్రవ్యమును తీసుకుని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావు కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును? రెండు, అతనిని ఇష్మాయేలీలో కమ్మివేయుదము, మనము అతనికి హాని చేయరాదు, అతడు మన రక్తమాంసములు పంచుకొని పుట్టిన తమ్ముడు గదా అని చెప్పాను. దానికి వారు అంగీకరించిరి. ఇంతలో మిద్యాను వర్తకులు యోసేపు ఉన్న గోతు మీదుగా వెళ్ళుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణెములకు ఇష్మాయేలీయులు కమ్మిరి. ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇదిగో ఇతడే వారసుడు, ఇతనిని తుదముట్టింతుము. సువిశేష పట్టణము పునీత మత్తయి గారు వ్రాసిన సువార్త 21వ అధ్యాయము 33వ వచనం 43వ వచనం వరకు, 45, 46 వచనములు. ఆ కాలములో యేసు ప్రధాన అర్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి ఒక ఉపమానమును ఆలకింపుడు. యజమానుడు అక్కడ ద్రాక్ష తోట నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతుని త్రవ్వించి గోపురమును కట్టించి కాపుల కౌలుకిచ్చి దూరదేశమునకు వెడలిన. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను.
కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అటులనే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించురని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతన్ని తుదముట్టింతుము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. వారిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల త్రోసివేసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులు ఏమి చెయ్యును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల కౌలుదారులకు ఆ భూమిని గుత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనముల ముందెన్నడూ చదువలేదా? ఇల్లు కట్టు వారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అయ్యను. ఇది ప్రభు ఏర్పాటు. ఇదెంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యం మీ నుండి తొలగింపబడి తగిన ఫలమునిచ్చు వారికి ఇయ్యబడునని నేను మీతో చెప్పుచున్నాను. ఎవడు ఈ రాతి మీద పడునో వాడు తునాతునకలగును, ఎవరిపై ఈ రాయి పడునో వాడు నలిగి నుజ్జగును. ప్రధాన అర్చకులు, పరిసయ్యులు యేసు ఉపమానములు విని ఇవన్నీ తమను గూర్చియే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్త అని భావించిన జనసమూహములకు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగునుగాక. ఆమేన్.